హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యపిండి చెక్కలండి. ముందుగా బియ్యపిండి చెక్కలు చేసుకోవడానికి గ్లాసున్నర బియ్యపిండి జల్లెడపట్టి ఉంచుకోవాలండి. ఇది సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన పిండి అండి, పొడి బియ్యపిండి. ముందుగా ఒక భాండీలో గ్లాసుడు నీళ్లు పోసి 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఒక స్పూన్ సుమారు జీలకర్ర, ఒక స్పూను నువ్వులు, కొద్దిగా 2 గంటల ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కరివేపాకు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కొద్దిగా మరగనిచ్చేసి ఈ పిండి అందులో వేసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ పిండి వేసేసి స్టవ్ కట్టేసి ఈ పిండి వేసుకొని కలుపుకుందాం. పిండి ముద్దలాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఈ పిండి చక్కగా ముద్దలాగా చేసుకుందాం. గట్టిగా వేడనిపిస్తే కొద్దిగా చన్నీళ్ళు చేతికి రాసుకొని అలా ఉండలాగా చేసుకోండి, ముద్దలాగా. ఇప్పుడు ఆయిల్ కవర్ని కానీ మామూలుగా మీ దగ్గర ఉన్న కవర్ని కానీ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసి ఉసిరికాయంత పిండి ముద్దలు చేసి మందంగా ఉన్న గిన్నెతో అలా వీడియోలో చూపించినట్టు బాగా ఒత్తాలండి. చివరికి కనుక కొద్దిగా మందం అనిపిస్తే చేతితో అలా అడ్జస్ట్ చేసుకోవాలి, నొక్కి. ఇదిగోండి తయారైన చెక్కలన్నీ. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి భాండీలో నూనెలో వేసేసుకుందాము, వేయించుకుందాం. వెంటనే కలపొద్దండి, ఒక 2-3 సెకండ్లు అలా ఆగి ఈ చెక్కలు కొద్దిగా గట్టిపడ్డ తర్వాత రెండో వైపు నిదానంగా తిప్పుకొని అవి కూడా కొద్దిగా అటువైపు వేగిన తర్వాత ఎర్రగా వేయించుకోవాలండి, 2 పక్కల టర్న్ చేసుకుంటూ. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి, స్నాక్ ఐటెం. ఇది సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.